హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణు సినీ వరల్డ్. కొత్తగా వచ్చిన వాళ్ళకి చిన్న రిక్వెస్ట్, నా ప్రీవియస్ వీడియో చూసి ఈ వీడియో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అసలు నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం చెప్తున్నాను అని. ఏంటి వీడియో మొత్తంలో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు అనుకుంటున్నారా? నా కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఆటోమేటిక్గా మీరే సపోర్ట్ చేస్తారు. లైక్స్ కోసం, షేర్స్ కోసం కాదు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది. డెడికేటెడ్ హోమ్ థియేటర్ క్రియేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక మంచి కంటెంట్, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్పెషల్గా మళ్ళీ నేను లైక్ చేయమని, షేర్ చేయమని నేను చెప్పలేను ఇవన్నీ. సర్లేండి, ఈ వీడియోలో మనం డెడికేటెడ్ హోమ్ థియేటర్లో రూమ్ సైజ్ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఏ షేప్లో ఉండాలి, ఏ షేప్లో ఉంటే బాగుంటుందో అని డిస్కస్ చేసుకుందాం. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైనా, లైక్ ఇండివిజువల్ హౌసెస్లో ఉన్న వాళ్ళకైనా ఈజీగా ఎలా చేయాలో నేను చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు డెడికేటెడ్ హోమ్ థియేటర్లో రూమ్ సైజ్ చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి మోస్ట్లీ అందరికీ స్క్వేర్ షేప్ రూమ్లు అంటే 10x10 కానీ 15x15 కానీ మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలంటే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 1:6 రేషియో చాలా ఇంపార్టెంట్. లైక్ 10x16 కానీ 10x18 కానీ ఇట్స్ అప్ టు లైక్ 15x26 కానీ ఏదైనా కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే మనకి ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ స్క్రీన్ నుంచి మన సీటింగ్ పొజిషన్కి కరెక్ట్ డిస్టెన్స్ లేకపోతే మనకి ఎక్స్పీరియన్స్ రాదు. వి కాంట్ ఫీల్ ద మూవీ. సపోజ్ మీరు ఇప్పుడు కాస్ట్లీ ప్రాజెక్టర్ పెట్టుకున్నారు అనుకోండి, ఆ ప్రాజెక్టర్ ఎంత మంచి క్వాలిటీ మనకి ఇచ్చినా, మంచి స్క్రీన్ ఉన్నా, సీటింగ్ పొజిషన్ కరెక్ట్ లేకపోతే మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వలేరు. అండ్ స్క్వేర్ రూమ్లో సీటింగ్ కూడా లిమిటెడ్గానే ఉంటుంది. సపోజ్ మీకు ఇప్పుడు ఒక ఫ్రంట్న రో యాడ్ చేసుకోవాలనుకున్నా, లైక్ బ్యాక్న రో యాడ్ చేసుకోవాలనుకున్న మీకు స్పేస్ ఉండదు. మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా. ఇఫ్ మీ రూమ్ సైజ్ 10x10 కానీ 15x15 కానీ ఉంటే, ఒక 100 ఇంచెస్ స్క్రీన్ మీరు ఫిట్ చేయాలనుకుంటే మీకు మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ద స్క్రీన్ 10 feet ఉండాలి. అంటే స్క్రీన్ నుంచి మీ ఫస్ట్ సీటింగ్ పొజిషన్కి 10 feet డిస్టెన్స్ ఉండాలి. సపోజ్ మీ రూమ్ సైజ్ 15x15 ఉందనుకోండి, ఒక 100 ఇంచెస్ స్క్రీన్ మీరు ఫిట్ చేయాలనుకుంటున్నారు, కానీ మీకు మినిమం డిస్టెన్స్ 10 feet కావాలి. అంటే స్క్రీన్ నుంచి ఫస్ట్ సీటింగ్ పొజిషన్కి మీకు 10 feet డిఫరెన్స్ ఉండాలి. అంటే రిమైనింగ్ 5 feetలోనే మీ సీటింగ్ అనేది ఉండాలి. సపోజ్ వాట్ ఇఫ్ మీరు ఇంకో రో యాడ్ చేసుకోవాలనుకుంటే ఏమవుతుంది, ఆ 10 feet డిస్టెన్స్ తగ్గుతుంది. అంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ సీటింగ్ పొజిషన్ నుంచి 8 నుంచి 7 feet డిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే వ్యూయింగ్ యాంగిల్ అనేది బ్రేక్ అయిపోద్ది. ఫస్ట్ కూర్చున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది స్క్రీన్ చూస్తున్నప్పుడు. ఎలా అంటే థియేటర్స్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నప్పుడు మన స్క్రీన్ ఎలా చూస్తామో అలానే. మీరు కరెక్ట్గా గమనిస్తే 1 row సీటింగ్కి 2 row సీటింగ్కి మీ వ్యూయింగ్ యాంగిల్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ రో ఉన్నప్పుడు స్క్రీన్ ఫుల్గా కనిపించదు. మనం ఇప్పుడు 2వ రో యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్క్రీన్ అనేది మనకి 80% మాత్రమే కనిపిస్తుంది. కరెక్ట్గా చూడండి, రైట్ సైడ్ 10%, లెఫ్ట్ సైడ్ 10% కనిపించదు ఫస్ట్లో కూర్చున్న వాళ్ళకి. ఎందుకంటే అది వ్యూయింగ్ యాంగిల్ అనేది బ్రేక్ అయిపోతుంది మనం ముందు ఇంకో సీటింగ్ పొజిషన్ యాడ్ చేయడం వల్ల. సేమ్ ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ గురించి చూద్దాం. అంటే 10x18, 10x16 ఇలాంటి రూమ్ సైజ్ని చూద్దాం. ఇప్పుడు సేమ్ 100 ఇంచెస్ స్క్రీనే అనుకుందాం. స్క్రీన్ నుంచి ఫస్ట్ సీటింగ్ పొజిషన్కి మనకి 10 feet డిఫరెన్స్ ఉండాలని చెప్పాను. 18 feetలో 10 feet పోతే మనకి ఇంకా 8 feet ఉంటుంది. 8లో 4 and 4, సో 4 ఏమంచి ఫస్ట్ సిట్టింగ్ పొజిషన్, ఇంకో 4 ఏమంచి సెకండ్ సిట్టింగ్ పొజిషన్. సో ఇలా చేసుకుంటే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు మా రూమ్ స్క్వేర్గానే ఉంది, కానీ మాకు 2 rows కావాలి. మా ఫ్యామిలీ కొంచెం పెద్దగా ఉంది, ఒక 8 members ఉన్నారు, లైక్ 4 and 4 కావాలి. ఏం చేయాలి అంటే స్క్రీన్ సైజ్ తగ్గించుకోండి. సో 100 ఇంచెస్కి 10 feet కావాలన్నప్పుడు స్క్రీన్ సైజ్ తగ్గించుకోండి. స్క్రీన్ సైజ్ తగ్గించుకుంటే మీరు ఇంకో రో యాడ్ చేసుకోవచ్చు. లేదు పర్లేదు, నేను ఎలా ఉన్నా చూసేస్తాము, పర్లేదు మాకు ఇబ్బంది అయినా అంటే పెట్టుకోవచ్చు. చాలామంది పెట్టుకుంటున్నారు, అదేం ప్రాబ్లం కాదు. కానీ రెక్టాంగిల్లో ఉంటే కొంచెం మంచిది అంతే. ఇఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌసెస్ అయితే కొంచెం కష్టపడి అలా డిజైన్ చేసుకోండి. లేదు మీకు అర్థం అవ్వలేదు అనుకుంటే హోమ్ థియేటర్ డిజైన్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ అయితే అసలు రూమ్ సైజ్ ఎలా ఉంటే బాగుంటుందో వాళ్ళు ఇంకా మీకు ఈజీగా గైడ్ చేసి, అంటే లైక్ ప్రాక్టికల్గా మీకు చూపిస్తారు మీ ఇంటికి వచ్చి. ఈసారి మూవీ థియేటర్స్కి వెళ్ళినప్పుడు చూడండి అసలు మూవీ థియేటర్ ఎలా ఉంటుంది. స్క్వేర్ షేప్లో ఉన్నదా, రెక్టాంగిల్ షేప్లో ఉన్నదా, లైక్ లెంత్ ఎక్కువ ఉంటుందా, అసలు సీటింగ్ ఎంత ఉన్నది. మీరు కరెక్ట్గా గమనిస్తే రెక్టాంగిల్ షేప్లో ఉన్న మూవీ థియేటర్స్లో సీటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి, అంటే లెంత్ ఎక్కువగా ఉంటుంది. స్క్వేర్ షేప్లో ఉన్నదానికి సీటింగ్ కొంచెం లిమిటెడ్గా ఉంటాయి. లైక్ 700 ఉన్న సీటింగ్స్కి స్క్వేర్ అయితే 300, 400 అలా ఉంటాయి. అండ్ ఇందాక చెప్పినట్టు స్క్వేర్ రూమ్లో సీటింగ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, డిపెండ్స్ ఆన్ సీటింగ్ స్పీకర్ కాన్ఫిగరేషన్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఫ్లోర్ సైజ్ ఒక 200 square feet అయితే
యూ కెన్ హ్యాపీలీ గో విత్ 5.1.2. అదే 200 నుంచి 400 స్క్వేర్ ఫీట్ ఉంటే మీ ఫ్లోర్ 7.1.4 కానీ లైక్ 7.2.4 కానీ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. మీరు ఎలా అయినా చూస్ చేసుకోవచ్చు. 400 ప్లస్ ఉంటే 9.2.4 కానీ లైక్ 9.4.6 కానీ ఏదైనా మీ ఇష్టం. మీ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్, మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అసలు 5.1.2 అంటే ఏంటి, 9.2.6 అంటే ఏంటో అని. ద ఫస్ట్ నెంబర్ ఇండికేట్స్ ద ఇయర్ లెవెల్ స్పీకర్స్. అంటే మీ ఇయర్ లెవెల్లో ఎన్ని స్పీకర్స్ ఉంటున్నాయో వాటిని మనం ఫస్ట్ కౌంట్ చేస్తాం. లైక్ సపోజ్ ఇప్పుడు 5 ఉంటే 5, 7 ఉంటే 7, 9 ఉంటే 9. అండ్ దీంట్లో సెకండ్ నెంబర్ సబూఫర్స్. సబూఫర్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి మనకు మూవీ ఎక్స్పీరియన్స్లో. డిపెండ్స్ ఆన్ యువర్ రూమ్ సైజ్, మీరు మీ సబూఫర్స్ని మీరు పెట్టుకోవచ్చు. అండ్ ద లాస్ట్ నెంబర్ ఇండికేట్స్ డాల్బీ. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు డాల్బీ అంటే సీలింగ్ స్పీకర్స్. మీ సీలింగ్లో ఎన్ని స్పీకర్స్ పెట్టుకుంటే అంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. చెప్పినట్టు రూమ్ సైజ్ బట్టే మీరు పెట్టుకోవాలి. సో 5 ఇయర్ లెవెల్ స్పీకర్స్ అండ్ 1 సబ్ బూఫర్, టాప్ సీలింగ్ 2 స్పీకర్స్. సో 5, 1, 2. సో 5.1.2. సపోజ్ మీ ఇయర్ లెవెల్లో 7 స్పీకర్స్ ఉన్నాయనుకోండి. సో 7.1.2. సపోజ్ మీకు సీలింగ్ అట్మాస్ స్పీకర్లో 4 స్పీకర్స్ ఉంటే లైక్ 7.1.4. సో ఆల్ 3 డిఫరెంట్గా వర్క్ అవుతాయి. సో పక్కాగా 5.1.2 పెట్టుకోవాలంటే కాదు. మీ రూమ్ సైజ్ కొంచెం మంచిగా ఉంటే యూ కెన్ హ్యాపీలీ గో విత్ 7.2.6 ఆర్ 7.2.4 ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. కానీ సీలింగ్ స్పీకర్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. లైక్ ఆబ్జెక్ట్ బేస్ సౌండ్ వస్తుంది మనం డాల్బీ పెట్టుకున్నప్పుడు. చాలామంది అనుకుంటారు నాకు స్క్వేర్ రూమ్లో 5.1.2 పెట్టుకోవాలని. కానీ కాదు, మీరు 5.2.4 కూడా పెట్టుకోవచ్చు. అంటే 2 సబ్‌వూఫర్స్ అండ్ 4 సీలింగ్ స్పీకర్స్, ఇయర్ లెవెల్లో 5 స్పీకర్స్. సో ఇది కూడా చాలా మంచి కాన్ఫిగరేషన్. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అసలు ఆ 5 ఇయర్ లెవెల్ స్పీకర్స్ ఒక రోల్ ఏంటి, టాప్ స్పీకర్స్ ఒక రోల్ ఏంటి, అసలు దేని నుంచి ఏం సౌండ్ వస్తుంది, అసలు అన్ని స్పీకర్స్లో సౌండ్ వస్తుందా, అసలు ఏ స్పీకర్లో ఎలాంటి సౌండ్ వస్తుంది, అసలు ఈ కాన్ఫిగరేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ నా థర్డ్ వీడియోలో అకోస్టిక్స్ గురించి మాట్లాడుకున్నాం. అసలు అకోస్టిక్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇది చాలా పెద్ద టాపిక్ అకోస్టిక్స్ అనేది. అసలు అకోస్టిక్కి సౌండ్ ప్రూఫ్కి డిఫరెన్స్ ఉందా, అసలు అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మెయిన్గా అండ్ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అంతంత ఎక్కువ స్పీకర్స్ పెట్టుకొని సౌండ్ వస్తున్నప్పుడు లైక్ అందరికీ ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బంది రాకుండా అకోస్టిక్స్ ఎలా హెల్ప్ అవుతుందో మనం డిస్కస్ చేద్దాం. అండ్ నా వీడియో ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపిస్తే సపోర్ట్ చేయండి. అండ్ ఐ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ డెఫినెట్లీ. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను రూమ్ సైజ్ ఎలా ఉంటే బాగుంటుందో. అండ్ మీరు బిల్డ్ చేసుకునే హోమ్ థియేటర్లో రూమ్ సైజ్ ఎంత ఉంటే బాగుంటుందో మీరే డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.